హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో. ప్రపంచానికి ఒక బ్రాండ్ అంటే భీమవరం. దేశ విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా అందరూ కూడా భీమవరమే. ఈ పండగ సంక్రాంతి 4 రోజులు కూడా వినోదం పొందడానికి భీమవరం వస్తారు. ఒక భీమవరం అంటేనే ఒక బ్రాండ్గా ఉంది. అలాగే సకుటుంబ సపరివారంగా కూడా భీమవరం ఇచ్చేసిన వీరికి వినోదాల కనువిందు చేస్తుంది భీమవరం. ఈ భీమవరంలో ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీతో ఆకాశం మీద అంటే మనం ఫ్లైట్లో కానీ హెలికాప్టర్లో కానీ ప్రయాణించడానికి కూడా ఊళ్ళు ఊరుతాం. అలాంటిది భీమవరంలోనే ఇక్కడ పారా మోటార్ ఇక్కడ దాన్ని ఒకటి ప్రవేశపెట్టారు స్థానికులు. ఇది ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి మీరు తీసుకొచ్చారో కూడా వారి మాటలోనే తెలుసుకుందాం. సార్, అసలు ఈ సంక్రాంతి పండగకి ఇలాంటి వెహికల్ని ప్రవేశపెట్టారు, ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది? ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ పండగ 3 రోజులు మీరు ఏదైతే చెప్పారో భీమవరం అనేది ఈ సంక్రాంతి పండగకి ఎలాగైతే ప్రసిద్ధి చెందిందో అలాగే అనుకుని మేము కూడా ఒక కొత్త ఈవెంట్ ఇక్కడ తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఈ పారామోటర్ అనేది ఇక్కడ తీసుకొచ్చామండి. ఈ పారామోటర్ రైడ్ వచ్చిన ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్తున్నారు. మాకు ఆడియన్స్ నుంచి కూడా చాలా సపోర్టింగ్ ఉందండి. ఫస్ట్ థింగ్ మేము ఇక్కడికి ఇలా పారామోటర్ రైడ్ పెడదాం అని చెప్పి వచ్చి కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఈ జిల్లా కలెక్టర్ గారు మేడం గారు చాలా సపోర్టివ్గా మాట్లాడారు, చాలా సపోర్ట్ చేశారు మాకు. నెక్స్ట్ మన లోకల్ ఇక్కడ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణరాజు గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే జేసీ సార్ అయితేనండి, ఎస్పీ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, అలాగే లోకల్ లీడర్స్ అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారండి. నిన్నటి రోజునైతే ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇవాళ రోజు కూడా మార్నింగ్ 7 నుంచి రైడ్ స్టార్ట్ చేసామండి. ఉదయం 7 గంటల కాడి నుంచే రైడ్స్ ఉంటాయి, ఈవినింగ్ 6 దాకా ఉంటుందండి. ఎన్ని ఉన్నాయంటారు ఈ పారామోటర్? మొత్తం 4 ఉన్నాయండి. వాళ్ళు వెల్ ట్రైన్డ్ పైలట్స్, చాలా బాగా రైడ్ చేస్తున్నారు. అందరూ కూడా బాగా సంతోషంగా ఉన్నారండి జనాలు అందరూ కూడా. ప్రైస్ ఎంత పెట్టారు మినిమం? అంటే పిల్లలకి కిడ్స్కి వేరు, ఇది అడల్ట్కి వేరు? అలా ఏం లేదండి, ఎవరికైనా పర్ రైడ్కి వచ్చేసరికి 2500 ఛార్జ్ చేసాము. ఎంతసేపు ఉంటుందండి రైడ్? మొత్తం 3 to 4 minutes రైడ్ ఉంటుందండి. ఎక్కే వెయిట్ కూడా మినిమం 90 kgs మ్యాక్సిమం అండి. 90 kgs పైన అయితే కూడా రైడ్ చేయడం ఉండదు. మ్యాక్సిమం వెయిట్ లిమిట్ కూడా 90 kgs వరకు పెట్టామండి. ప్రికాషన్స్ ఎలా తీసుకుంటాం? అన్ని చూడండి, మీరు అక్కడ చూసినట్టయితే ఒక అంబులెన్స్ పెట్టాము, ఒక ఫైర్ ఎగ్జాస్ట్ పెట్టాము, ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ, క్రౌడ్ కంట్రోలర్ కానీ, ఆ సెక్యూరిటీ అయితే కానీ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేసామండి. మీరు ఎక్కడి నుంచి ఇది పార్టిసిపేట్ చేసిన, అంటే మీరు ఎక్కడి నుంచి ఇది వచ్చారు? మా జనరల్గా విజయవాడ అండి. ఇదంతా మీరు ఓన్గా ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతుంటే అంటే ఎలాంటి యాక్టివిటీస్ జరిగితే వస్తాం? అదేనండి, మన ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు టూరిజం డెవలప్ చేయమంటున్నారు కాబట్టి ఆయన చెప్పిన దాంతో మన ఏరియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టూరిజం స్పాట్లు జనరల్గా ఈ నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయండి. మన సౌత్ సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ అడ్వెంచర్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కూడా తీసుకొస్తే ఇక్కడున్న జనాలు కూడా అడ్వెంచర్ అనేది బాగా ఫీల్ అవుతారన్న ఉద్దేశంతో దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఇదే ఫస్ట్ టైం కూడా సూపర్గా ఉందండి. పైనుంచి వ్యూ మొత్తం గ్రీనరీ చాలా బాగుంది. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం లైక్ కొంచెం భయంగా అనిపిస్తుంది, అంటే లైట్ గా ఫస్ట్ టైం ఎక్కాం కదండి. అక్కడికి వెళ్ళగానే అబ్బా ఎంత బాగుందో పైనుంచి. ఇంకా మీ బంధువులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఇక్కడ హైదరాబాద్ లో ఎలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, అంటే అక్కడ వేరు, ఇక్కడ నుంచి గ్రీనరీ మొత్తం వేరుగా ఉంటది కదండి. ఆ పైనుంచి ఆ సీనరీ, ఈ గాలి హాయిగా ఉంది. పైకి వెళ్ళేది ఫీర్ అయితే ఏమీ లేదు? ఏం లేదండి. అది ఓన్లీ ఫస్ట్ టైం జస్ట్ ఆ హైట్ కి ఎక్కే అంత మట్టికి ఉంటదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళకి కూడా నువ్వు ఇచ్చి సజెషన్ ఏంటి, చూడమంటావా? ఎక్స్ప్లోర్ చేయండి, అప్పుడే తెలుస్తుంది కదండి బాగుంటాయో లేమో. ఏం ఫీర్ అయితే లేదు? ఏం లేదండి. థ్యాంక్ యూ అండి. తీయండి. వాళ్ళ ట్రావెల్ ఏ రకంగా జరుగుతుంది, వాళ్ళకి సెక్యూరిటీ పరంగా అంటే వచ్చిన వాళ్ళకి చాలా భయంగా ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మీరు మోటివేట్ చేస్తారు? ఇక్కడ వెనక సీట్లో ఒక ట్రైన్ పైలట్ ఉంటారండి, ముందు సీట్లో ప్యాసింజర్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. ప్యాసింజర్కి ఒక సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా అవసరం వారికి సెల్ఫీ స్టిక్ ప్రొవైడ్ చేసి వీడియో రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సెక్యూరిటీగా బ్యాక్ మీ ఓల్డ్ ఏమన్నా ఉంటారు అంటే ఇద్దరు ఎక్కొచ్చు? వెనక పైలట్ ఉంటాడండి, పైలట్ ఈజ్ వెల్ ట్రైన్డ్, కంట్రోల్ మొత్తం పైలట్ చేతిలోనే ఉంటుంది, ప్యాసింజర్ కేవలం వీక్షకుడు మాత్రమే. అసలు ఏ రకంగా అది మోటివేట్ అవుతుంది ఫ్యాన్ అది? ఇంజిన్ అది వెనకాల ఏదైతే పారాగ్లైడ్ వింగ్ ఉందో
అది మోటార్ ఆన్ చేసిన తర్వాత అది గాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత ఆ వింగ్ గాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ థ్రస్ట్ ద్వారా ఇది ముందుకు వెళ్ళి ఆ వింగ్ సహాయంతో గాల్లో తేలుతుందండి. భయపడకుండా ఏ రకంగా అంటే వాళ్ళకి మీరు ఎలా చెప్తున్నారు, వాళ్ళ మోటివేషన్ ఇప్పుడు ఎక్కిన తర్వాత వాళ్ళు ఎలా ఫీలింగ్స్ ఉంటాయి? చూసేవారికి ఇది కొంచెం భయానకంగా అనిపిస్తుంది, కానీ ఎక్కిన వాళ్ళు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో, చాలా థ్రిల్ తో మళ్ళీ వస్తాము, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తీసుకురండి, మరియు అనేక సందర్శకులు అయితే ఇది మా ఊరికి కూడా తీసుకురండి అనే ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నారు. ఇది ఏ మాత్రం కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండదండి. ఒకవేళ మోటార్ ఫెయిల్ అయినా కూడా పారాషూట్ తో సేఫ్ ల్యాండింగ్ అవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే విపత్కర పరిస్థితులు అనిపిస్తాయి అంటే మేము క్లైమేట్ వెదర్ కండిషన్స్ చూసుకొని మాత్రమే, సేఫ్ కండిషన్స్ లో మాత్రమే టేక్ ఆఫ్ చేస్తాం, కాబట్టి ఎలాంటి ఇష్యూ వచ్చే, డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఉండదండి. ఇది ఆర్గనైజర్స్ తెలియజేస్తుంది. ఇక్కడ పూర్తిగా కూడా సెక్యూరిటీ పరంగా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేశామని, అలాగే కూడా ఎటువంటి వచ్చిన వారు దీని మీద ఫుల్గా పార్టిసిపేట్ ఎటువంటి భయం, ఫియర్ లేకుండా కూడా ముందుకు సాగొచ్చని వీళ్ళు చెప్తున్నారు. అలాగే వెనకాల కూడా రైడర్ ఉంటాడని, అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ అనుమతులతో కూడా మేము తీసుకున్నామని తెలియజేస్తున్నారు. ఏమన్నా విపత్కర పరిస్థితులు వచ్చినా మేము వెంటనే దాన్ని కంట్రోల్ చేయగల సామర్థ్యం మాకు ఉందని కూడా వీరు తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా 9. అది వచ్చేది లేకండి లేకండి లేకండి. వరదగా 3 బాగుంది.